హలో ఫ్రెండ్స్, నమస్తే. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు భారీ శుభవార్త. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. మెట్రో స్టేషన్లను కేవలం ప్రయాణ కేంద్రాలుగా కాకుండా ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్లుగా, కోవర్కింగ్ సెంటర్లుగా, శాటిలైట్ ఆఫీసులుగా డెవలప్ చేస్తుంది. ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ వ్యూహంలో భాగంగా ఈ విధానాన్ని రూపొందించింది. ప్రణాళికలో భాగంగా 3 మెట్రో కారిడార్లలో 57 స్టేషన్లలో ఆఫీసుల కోసం స్పేస్ గుర్తించారు. ఇప్పటికే జేబీఎస్ మెట్రో స్టేషన్లో కోహోట్ వర్కింగ్ కేంద్రం నడుస్తుంది. గోల్డెన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ జేబీఎస్ స్టేషన్లో తన ఆఫీసును ఏర్పాటు చేసింది. ఆఫీసులు, బిజినెస్ కార్యకలాపాలను రవాణా మౌలిక సదుపాయాలతో ఏకం చేయడం ఈ మోడల్ ముఖ్య ఉద్దేశం. ఈ మోడల్తో ఉద్యోగుల ప్రయాణ దూరం తగ్గడంతో పాటు ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రజా రవాణా వినియోగం పెరిగే అవకాశం ఉంది. ఆఫీస్ బబుల్స్ ద్వారా కంపెనీలకు మెరుగైన కనెక్టివిటీ, తక్కువ రవాణా ఖర్చులు, ప్లగ్ అండ్ ప్లే మౌలిక సదుపాయాలు, నిరంతరం విద్యుత్ భద్రత, ప్రామాణిక సౌకర్యాలు లభిస్తాయి. అయితే ఆఫీసులో ఏవైనా మార్పులు చేయాలంటే తప్పనిసరిగా ఎల్ఎన్టీ మెట్రో అనుమతి తీసుకోవాలి. ఈ సిస్టమ్ ఉద్యోగుల నుంచి సానుకూల స్పందన వస్తుంది. ఈ వర్క్ స్పేస్ల సమయం, ఖర్చు ఆదా చేయడమే కాకుండా ప్రయాణ ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తున్నాయి అంటున్నారు. రొటీన్ ఆఫీసులతో పోలిస్తే ప్రొడక్టివిటీలో కూడా పెద్దగా తేడా లేదని చెబుతున్నారు. అయితే వ్యక్తిగత వాహనాలతో వచ్చే వారికి పార్కింగ్ పరిమితులు కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా హైదరాబాద్ మెట్రో స్టేషన్లు ఆధునిక పట్టణ కేంద్రాలుగా మార్చే దిశగా ఆఫీస్ బబుల్స్ కీలకంగా మారుతున్నాయి.